ఎల్కేజీలో అరకేజీ హాస్య సంభాషణలు, రచన వ్యాఖ్యానం పులివర్తి సుబ్రహ్మణ్యం. నాకు ఇంకా మంచివి చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది. దయచేసి లైక్, కామెంట్ మరియు సబ్స్క్రైబ్ చేయగలరని నా విన్నపం. ఒరే పిల్ల పిడుగులు, ధనియాలు నాటితే కొత్తిమీరైనట్టు మున్సిపాలిటీ బళ్ళలో నుంచి కాన్వెంట్కి వచ్చాను. మీరు మాత్రం కప్పల బళ్ళలో మాదిరి కాకుండా కాన్వెంట్ లెవెల్లో చదవాలి మరి, లేదంటే పిసుకుదా వేధవల్లారా. మ్యాటారండి ఎవడా వెధవా? మ్యాటారు ఏమిట్రా, మాస్టారు అనలేవు. సరే మ్యాటారండి. ఒరే పొద్దున్నే పిసుక్కురా, నన్ను పిసుక్కు, ఏమిటో చెప్పి చావు. ఈ రవిగాడు చూడండి నా బల్పం తినేశాడు. ఏరా రవిగా, రాముగాడు బల్పం తినేసావా? పిసుకుదా వేధవా. ఊరుకోండి మ్యాటారు, అవతల మా తాత బస్తాలు ఎరువులు తినేస్తే లేదు కానీ నేను చిన్న బల్ప మొక్క తినేస్తే వచ్చిందా? ఊరి వెధవా, అవి కుంభకోణాలు రా, ఇవి బలపాల్లోను. ఏవి తినొచ్చో ఏవి తినకూడదో తెలుసా నీకు? అందుకే మ్యాటారు, మీకు నెలకు జీతాలు సరిగా రావండి. మా జీతాలు సరిగా రావని సంగతి కూడా తెలుసా నీకు? లేకపోతే ఏంటండి, కాన్వెంట్ కరెస్పాండెంట్ లో స్కూల్ పిల్లల చేత పనికిరాని 25 పుస్తకాలు, కాళ్ళకి చదువుకి సంబంధం లేని బూట్లు మోయిస్తారు కానీ బల్పాలు మోయిస్తారేంటండి? అలా మోయితే ఆల్కం మిగిలిద్దండి కాన్వెంట్ అద్దె. ఊరి వెధవా, చదివేదేమో ఎల్కేజీ, మైండ్ చూస్తే ఆలమట్టి డామంతాను. మ్యాటారండి ఈ హరిగాడు చూడండి, వాళ్ళ తమ్ముడు చొక్కా వేసుకొచ్చిచ్చాడు, ఎలాగ సంకల్లో గుంజుకుపోయిందో. ఏరా హరిగా, అలా కురసొక్క వేసుకురాపోతే మన స్కూల్లో కొన్న యూనిఫామ్ వేసుకురావచ్చుగా. ఇది మన స్కూల్లో కొన్న ఇవన్నీ పరమ మ్యాటారండి. మన స్కూల్లో కొన్నదేనా? కొంపదీసి ఉతికావేమిట్రా? అవునండి. సరే టైం ఎంత అయింది అంటే సాయంత్రం అయింది అన్నట. మ్యాటారండి ఈ సుమన్ గారు చూడండి, అగ్గిపుల్లతో ఏళ్ళు కాల్చేశాడు. ఏరా సుమన్గా, అగ్గిపుల్లతో వేలు కాల్చావా? అసలు అగ్గి పెట్టేందుకు తెచ్చారు ఆ స్కూల్కి? అది కాదు మ్యాటారండి, ఈ రాముగాడు నోట్లో సిగరెట్ పెట్టుకొని నన్ను వెలిగించమన్నాడండి. అది పొరపాటున రవ్వ వెళ్ళిపోయి ఆడి చేతి మీద పడిందండి. అందుకని ఆడే పిత్రులు చెప్తున్నాడండి. ఇసుకుతా వేధవా, ఆ సుమనగాడిని చూసి నేర్చుకోండి. వాడు ఏ అలవాటు లేకుండా మంచి బాలుల్లా నా దగ్గర పరువు నిలబెడుతున్నాడు. వాడిని చూసి నేర్చుకోండి. అవన్నీ మ్యాటారండి, ఈ వెధవలో చండాలంగా సిగరెట్లు తగ్గి చెడిపోతున్నారండి. నేనైతే మీలాగా పాన్ పరాకు తింటున్నాను కదండి. చీ వేధవా, నోరుమై, గట్టిగా అరుస్తామేరా, వాళ్ళు వింటారు. లేకపోతే ఏంటి మాటారు, చిన్న అగ్గిరవ్వ పడినందుకే ఈడంత గోల పెడుతున్నాడే. పాపం అదేదో ఊళ్ళో తందూరి పొయ్యిలో ఒక అమ్మాయిని కోడి కాల్చినట్టు కాల్చేశారు. పాపం అమ్మాయి ఎంత ఏడ్చిందో. అమ్మ వెదవా, అగ్గి పుల్లకి కుక్క పిల్లకి శ్రీ చెప్తే నువ్వు అగ్గి పుల్లకి తందూరి పొయ్యి కుప్పమానం చెప్పావా? అసలు ఈ విషయాలు మీకు తెలిసి చెప్తున్నారా లేక వాటిగా అవే పుడుతున్నాయిరా? మ్యాటారండి, మీ ఇంట్లో టీవీ ఉందా? లేదురా నాయనా. మరి అయితే ఎలా తెలుస్తాయండి మీకు? అరే మ్యాటర్ ఇంట్లో టీవీ లేదంట, అందుకే ఆయన మైండ్ అంతంత మాత్రంగా ఉంది. అస్మదీయులు అనమంటే అసమ్మదీయులు అన్నారు కదండి రాక్షసులు. మరి ఎవరూ కనిపెట్టకపోతే మాటలు ఎలా పుడతాయని టీవీలో ఎస్వీ రంగారు గారు చెప్పడం మేము విన్నామండి. అమ్మ వెదవులు, ఇది టీవీ నాలెడ్జీ అన్నమాట. నమస్కారం మాస్టర్. నమస్కారం. ఎవరు మీరు? ఈ కుర్రవాడెవరండి? అయ్యో, ఆ నోటిగా ప్లాస్టర్ ఏమిటి? వీడు నా కొడుకండి, పేరు మాలోకం. ఏ లోకం? మాలోకం. పిల్లలు పుట్టి కురుక్షేత్రంలో కౌరవుల్లా రాలిపోతుంటే ఈ పేరు పెట్టానండి. వెంటనే బతికాడు. ఇప్పుడు మీ లోకంలో ఉన్నాడంటారు. అవునండి, 15,000 రూపాయలు డొనేషన్ కట్టి మీ స్కూల్లో జాయిన్ చేశానండి. 15,000 డొనేషన్ కట్టావా? 1000 రూపాయలేనే. ఏంటి సార్, ఫీజు ఎక్కువ కట్టానని ఆలోచిస్తున్నారా? అసలు ఫీజు 1000 రూపాయలే. టీసీ ఇచ్చి పంపకుండా ఉండేందుకు 14,000 ఎక్స్ట్రా కట్టానండి. వీడేమన్నా సద్దాము సేన మొయిలు వీరప్పన యుద్ధాలు చేస్తే టీసీ ఇచ్చి పంపించేందుకు? వాళ్ళదేముంది సార్, చేతి పనివాళ్ళు. అంటే వీడు నోటి పనివాడా? ఈ శాసనాల శాస్త్రి క్లాసులో చేరిన వాళ్ళు డిగ్రీల మీద డిగ్రీలతో ఉన్నారు. మీరేం భయపడకండి. మీరు భయపడకుండా ఉండాలని నేను ఆలోచిస్తున్నానండి. ఏమిటో అర్థమైందా? గొణుగుతున్నారు. అయ్యిందండి. ఏమీ లేదండి, మా వాడి నోరు మంచిది కాదని అందుకే ప్లాస్టర్ వేశాను సార్. నోరు మంచిది కాకపోతే ఏదన్నా మంచి డాక్టర్ చూపించాలి గాని ఇలా ప్లాస్టర్ వేస్తారటండి విడ్డూరం కాకపోతేను. అబ్బే, అది డాక్టర్ కేసు కాదండి, మీలాంటి గట్టి మాస్టర్ కేసు అండి. సరే ఎంతమందిని చూశాను నా సర్వీసులో. ఆ లోకంగాళ్ళనే గడగళ్ళాడించాను. ఈ మాలోకంగాడు నాకు లెక్క. ఏమిట్రో తల అటు ఇటు ఆడిస్తున్నావు? ఏమిటా చూపు? అబ్బా, పైకి కిందకి తల ఊపుతున్నావే అంటే నా సంగతి చూస్తానని దాని అర్థం. పద పోయి ముందు బెంచీలో కూర్చో. నా ముందు బెంచి దగ్గర కూర్చో, నీ సంగతి ఏంటో తెలుస్తాను. చాలా సంతోషం మాస్టరు. ఇదిగో ఈ 500 ఉంచండి. 500? నేను ఇంతవరకు ఏ ఎలక్షన్లో నిలబడలేదు కదండి. అబ్బే, అది కాదండి, మా వాడి గురించి కరెస్పాండెంట్ గారితో రిపోర్ట్ ఇవ్వకుండా ఏదైనా తప్పు చేస్తే కడుపులో పెట్టుకుని కాపాడుకుంటారని. ఓ సదా, ఆ మాత్రానికి ఏదో ఓ కేజీనో 1/2 కేజీనో నేర్చుకులు పంపిస్తే చాలదటండి. అలాగే ఈ 500తో పాటు నేర్చుకులు కూడా పంపిస్తానండి.
ఈ శాభనాల శాస్త్రి మాట అంటే మాటనండి. మీకు ఏం పర్వాలేదు, నిశ్చింతగా వెళ్ళండి. మీరు నిశ్చింతంగా ఉండాలని ఆ దేవుని కోరుకుంటున్నానండి. ఏమిటో వినిపించలా? సరే, అయినా నా దగ్గర చదువుకున్న పిల్లకాయలు జార్జ్ బుష్ అన్న అవ్వాలి, లేదంటే జనంలో మిచ్చన్న అవ్వాలండి. ఎవడ్రా వెధవా, నోరు మూయండి. ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడమన్నా. మీరు హ్యాపీగా వెళ్ళండి సార్, మీ మాలవకం సంగతి నేను చూస్తానుగా. సరే సార్, మీరు మాలవకం సంగతి చూస్తారు, అసలు మీ సంగతి మర్చిపోతారు. అన్నిటికీ దేవుడే ఉన్నాడు. ఉంటాను సార్, ఓకే ఉంటాను. ఏమిటో వినపడలేదు? సరే మీరు వెళ్ళండి. వెళ్తున్నాను సార్. వెళ్తున్నానంటే ఏమిటయ్యా, వెళ్ళొస్తాను అనాలి గాని ఏమిటో ఈయన అదోలోకం. పిల్లకాయలు, ఇప్పుడు మనం ఎక్కడున్నావురా? స్కూల్లోనండి. ఏం జోకా, పిచ్చుకుదా వెధవా? స్కూల్లో లేక ఎండాకాలంలో ఏసీ ఉండి కూడా వెయ్యిన థియేటర్లో సినిమా చూస్తున్నానన్నా? జాగ్రత్తగా మాట్లాడండి. మ్యాటర్ అండి, ఈ కొత్త కుర్రాడు మాలోకం చూడండి, కొత్తగా అసెంబ్లీలోకి వచ్చిన ఎమ్మెల్యేలకు పెద్ద కటింగ్ ఇచ్చేస్తున్నాడు. ఏరా మాలోకం, వాడేమన్నా ఆడ విద్యార్థి అనుకున్నావా కటింగ్ ఇచ్చేదానికి? మ్యాటర్ అండి ఎలాగ చూస్తున్నాడో చూడండి, కళ్ళు చిదంబరం లాగా. ఏరా మాలోకం, అలా చూడకూడదని చెప్పానా? అలా చూడకు నాయనా. ఏది చెప్పు, చూడని చెప్పు. వాడి నోటికే ప్లాస్టిక్ ఉంటాయి, ఎలాగ చెప్తాడు మాస్టారు? ఓహో, వినాయకుడు పాలు తగినట్టుగా ఉంది, మర్చిపోయాను. ఒరే, వాడి నోటి ప్లాస్టిక్ తీయండిరా. ఇప్పుడు చెప్పబ్బాయి, నీ పూర్తి పేరేమిటి? ఎందుకు చెప్పాలరా? రానా? అవును బే. బేనా? అవునరా, పాడని చెప్పబే. నేనేమన్నా నీ బామరుదుని అనుకున్నావురా, బేరా అంటున్నావు? నువ్వు నా బావే అంటే బెండకాయ గడివే. ఓరి నీ తల పండ్లు రోడ్లు వేసి రుబ్బా పిచ్చుకుదావా ధావా? పిచ్చుకోవాలా బే, అసలు రోడ్లు రోకళ్ళు ఎక్కడున్నా బే, అన్ని మిక్సీలు అయితే. ఊరి నీ అయ్యా కడుపు మాడా, కాస్త మర్యాద ఇవ్వరా? ఎంత కాదనుకున్నా నీ గురువునరా. నువ్వు నాకు గురువు ఏంటి బే, నాకు గుండుగాడివే. అసలు నీకేమొచ్చాను బే నాకు గురువు అవుతావు? ఒక పాట వచ్చా, ఒక పద్యం వచ్చా? ఒరే, నేను నీ గురువునరా, నాకే పద్యం వచ్చా అని అడుగుతున్నావా? నిన్ను ఆగబే. అసలు పద్యం వస్తే ద్రౌపదిని పంపు, ఆ పద్యం చెప్పబే. నారదిస్తా వేదవా, మర్యాద ఇచ్చి మాట్లాడే వేదవా. నీకు మర్యాద అంటే బే, రుస్తు అన్నాడుగా మర్యాదల్లో నా దగ్గర. బోర్డు పిలగ్గాడివి, నీకు మర్యాద అంటే బే నేనిచ్చేది. ఆ పద్యం సంగతి ఏంటో చూడబే ముందు. ఏం చేస్తావురా, ఏం చేస్తావు? సరే ఇది చావు. ద్రౌపదిని పంపు, ద్రౌపదిని పంపు, ద్రౌపదిని పంపు, ద్రౌపదిని పంపు, ద్రౌపదిని పంపు. పంపా కొళాయా, తొందరగా పంపవా ఆ ద్రౌపదుణ్ణి. నీ అయ్యా, ఆ కుర్చీ ఇటు ఏంట్రా, వీడి తలగా దెబ్బగా పగిలిపోవాలి. పోనీలే కదా అని ఊరుకుంటుంటే నోటికి ఎంత మాట వస్తే అంత మాట వాగుతావా? ఏదో చిన్న కుర్రాడు కదా అని. ఆగబే, నేను చిన్న కుర్రాడినా? ఎవడరా నీకు చెప్పింది? ఏం చేయమంటావు చెప్పు. నీ ముండానికి తెలియకుండా తలకా తీసేయమంటావా? మ్యాటర్ అంటే ఇప్పుడు అర్థమైందండి ఏ స్కూల్లోని వీడిని ఎన్నాళ్ళు ఎందుకు ఉండనీయలేదో, ఆ నోటికి ప్లాస్టర్ ఎందుకు వేశారు. వేసేయండిరా, త్వరగా వేసేయండి వాడికి నోటి ప్లాస్టర్. వేసేయండి. అమ్మయ్యా, మంచి పని చేశారా. ఒరే రాము, చాలా మంచి పని చేశారా. అమ్మా, వీడెవడండి బాబు, మనిషికి పట్టిన ఎయిడ్స్ లాగా. అమ్మో, నా సర్వీసులో ఇలాంటి పోగిరి వెదవిని ఇంతవరకు చూడలేదు. వీడి నోటికన్నా కోనసీమ తుఫానా బెటర్లా ఉంది. అసలు వీడిని కంటే పుట్టాడా లేక ఏదైనా గాలికి పుట్టాడా నాకు అనుమానంగా ఉంది. మ్యాటర్ అంటే అలా కనపకండి, ఆడింటే మీరెలా పుట్టాడని అడుగుతాడు. అవును రోయ్, ఇది నిజమే. కొంపదీసి వాడు వినలేదు కనుక సరిపోయింది. ప్రస్తుతం బుర్ర ఖరాబ్ అయింది. సద్దాం హుసేన్ మీద జార్జ్ బుష్ వేసిన క్షిపణులే నయ్యం వీడి నోటికన్నా. అమ్మో. మ్యాటర్ అంటే వీడు చూడండి, ఎందాక నుంచి చెప్పు అని గిల్లేస్తున్నాడు. ఏంట్రా చెప్పేది? అసలే బుర్ర ఖరాబ్ అయితే ఏంటో చెప్పిసావండి. అది కాదు మ్యాటర్ అండి, ఆడు ఒక ప్రశ్న వేశాడు, దానికి నేను సమాధానం చెప్పాలంట. దాందే ఉందిరా, చెప్తే పోలే. ఆడు బూత్ ప్రశ్న వేశాడండి. బూత్ ప్రశ్నలా? ఏరా రవిగా పిసుకుతావా ధావా? బూత్ ప్రశ్న కాదండి. ఏమిట్రా మరి ఆ ప్రశ్న? నాకు చెప్పిచావు, నేను చెప్పి చేస్తానుగా. వద్దులేండి మ్యాటర్, మీరు చెప్పలేరు. పిసుకుతావా ధావా? నా దగ్గరే పాఠాలు నేర్చుకుంటూ నాకే రావంటావా? ఏమిటో చెప్పిచావు. సరేనండి. అమ్మా నాన్న పండుకొని ఏం చేస్తారండి? చెప్పు తెగిద్ది వెదవా, ఏమిటో అనుకొని చెప్పమన్నాను. ఇలాంటి దిక్కుమాల ప్రశ్నలు వేస్తావా? ఒరే, వీడిని ఎండలో రేకుల షెడ్డు మీద నిల్చోబెట్టండి రా. మరి అదే, మీకు పిల్లకి ఎక్కువ తల తక్కువ అన్నారు. ఎరగదీస్తావు వేదవా, నా పిల్లకి గురించి చెప్తావు. మరి లేకపోతే అది బూత్ ప్రశ్న ఎందుకు అయిద్ది? నేను చెప్తాను నేనంటే. చిచి వేదవా, చెప్పకు. అలాంటి బూత్ మాటలు పలకడమే కాకుండా పైగా అందరికీ చెప్తావా? నారదేస్తావు వేదవా. మ్యాటర్ అండి కొంచెం చెప్పనియండి. నోరుముయ్, వాడికి బుద్ధి లేకుంటే నీకు లేదట్రా. బూత్ కాదంటున్నాడు కదండి. బూత్ అయితే ఎరగదీస్తావు వేదవా. సరేనండి,
ఏం లేదు మ్యాటర్ అండి. అమ్మా నాన్న పండుకొని నాకే ఇస్తారు కదండి తినమని. అమ్మ వెదవా, ఈ రూట్లో వచ్చావా? అయినా ఇలాంటి దిక్కుమాలిన ప్రశ్నలు వేయటం ఏమిట్రా? మంచి ప్రశ్నలు అడగాలి గాని. సరే మ్యాటర్ అండి, ఇదేనండి. మా ఇంటి పక్కనే ఒక కొట్టు ఉందండి, దాని పక్కనే ఓ లారీ ఉందండి. లారీ వెళ్ళిపోతే ఇంకేముంటుందండి? కొట్టు. అబ్బా అమ్మ వెదవా, ఇదేమిట్రా నన్నే కొట్టేస్తున్నావు? మీరే కదండి కొట్టమన్నారు. ఒరే, ఏదో పాపం చేసి ఉంటానరా, లేకపోతే మీలాంటి చిడతలకి నేను మాస్టర్ అవడం ఏంటి? మీ దిక్కుమాలిన ప్రశ్నలకి నేను జవాబు చెప్పలేక తనులు తినడం ఏమిట్రా? మ్యాటర్ అండి ఎద్దు మ్యాటర్ వస్తున్నాడండి. ఎద్దు మాస్టర్ ఏమిట్రా, హెడ్ మాస్టర్ అనలేవు? నాకు అలాగే వస్తుందండి. ఓహో నువ్వా, సరే కూర్చో. నమస్కారం, రండి. చూడండి పిల్లలు, మరో గంటలో కరెస్పాండెంట్ కనకరావు గారు మన స్కూల్ ఇన్స్పెక్షన్ కి వస్తున్నారు. ఆయన అడిగిన ప్రశ్నలకి జాగ్రత్తగా సమాధానం చెప్పాలి. అదేమిటి, వాడి నోటికి ప్లాస్టర్ వేస్తుంది? ఏది ఆ ప్లాస్టర్ తీయండి, కొత్త కూరవాడా. సార్, వాడి ప్లాస్టర్ తీయకండి సార్. బోఫర్స్ పత్రాలు సిబిఐ లాకర్ లో ఉంటే ఎంత సేఫ్టీనో, వీడి నోటికి ప్లాస్టర్ ఉంటే మనకంత సేఫ్టీ. మరి మూర్ఖంగా మాట్లాడకండి. పిల్లలన్నాక గొడవ చేస్తారు, లోడా వాగుతారు. అంత మాత్రానికి ప్లాస్టర్ వేయాలా? ఆ మాత్రం ఓర్పు నేర్పు లేని వాడికి బడి పంతులు ఎందుకయ్యా నీకు? ఊరి హెడ్ మాస్టారు ఊరిలే పాపమని దయ తెలిస్తే నన్నే విమర్శిస్తావా? వాడి ప్లాస్టర్ గురించి తెలియక అలా వాగుతున్నావా? ఒరేయ్, వాడి ప్లాస్టర్ తీసేయండి రా. వెరీ గుడ్. చూసావా వాడు ఎంత సైలెంట్ గా ధీనంగా చూస్తున్నాడు? గొడవ చేయకుండా జాగ్రత్తగా చదువుకోనైనా. నేను గొడవ చేయడం ఏంటి బే? నేను గొడవ చేయడం నువ్వు చూసావా? ఎవడి మాస్టర్ వీడు? వీడి తల మీద రైలు, జేబులోని బస్సు, కాలు మీద కారు, నడుము మీద నల్లి, కంటి మీద కాకి, మొక్క మీద ఉమ్ము. అలా చూస్తావేంటి బే? మ్యాటర్ అండి ఎద్దు మ్యాటర్ ఏడండి కనిపించట్లేదు. లేకపోతే ప్లాస్టర్ తీయాలా? మాకు తెలియకనే ప్లాస్టర్ అలా ఉంచామనుకున్నావా? ఏమిటయ్యా హెడ్ మాస్టరు? మ్యాటర్ అండి, ఆ సీనిగాడు చూడండి ఎంత ఆలస్యంగా వచ్చాడు. ఏరా సీను, 9 గంటలకు స్కూల్ అయితే 11 గంటలకు వస్తావా? పో బయటికి పోవేసావా? పో, ఆబ్సెంట్ వేశాను. ఈ దొంగ ఏడుపులు నా దగ్గర పని చేయవు, పో బయటికి. అది కాదు మ్యాటర్, మా నాన్నని తన్నారంటే. మీ నాన్నని తన్నారా? ఎవడ్రా వాడు? మా అమ్మేనండి. మీ అమ్మ మీ నాన్నని తన్నడం ఏమిట్రా? ఏమిటో ఇవాళ అన్ని సెన్సేషన్ న్యూస్లే. ఈ మాలోకంగాడు నా క్లాసులో జాయిన్ అవడం ఏంటి? ఆ రవిగాడు లారీ పోతే కొట్టుందంటే నన్ను కొట్టడం ఏంటి? ఈ సీనుగాడి నాన్నని వాళ్ళ అమ్మ కొట్టడం ఏంటి? అయినా మీ అమ్మ మీ నాన్నని కొడితే నువ్వు స్కూలుకు రాకపోవడం ఆలస్యం ఎందుకురా? వంట చేయనని మా నాన్న అలిగాడండి. అందుకే మా పిన్ని వాళ్ళ ఇంటికెళ్ళి వంట అయ్యేదాకుండి ఎలాగో టైం అయింది కదా అని ఒక్కసారి తినేసి వచ్చానండి. మీ నాన్నని తనడం ఏంటో, ఆయన వంట మానడం ఏంటో, నీ సంసారం ఏంటో, నా ఉద్యోగం ఏంటో. మ్యాటర్ అండి వీడు చూడండి నా చోట్ల ఎలా కూర్చున్నాడు. ఏరా శేఖరా, వాడి సీట్లో ఎందుకు కూర్చున్నారా? ఈ సీటు చాలా బాగుంది మాస్టర్, మెత్తగా ఉందండి హాయిగా. అంత మాత్రాన వాడి సీట్లో కూర్చుంటావా? అంత పెద్ద సీటు మామగారి దగ్గర నుంచి కాజేస్తే ఏమీ అనలేదు గాని ఈ చిన్న సీట్లో నేను కూర్చుంటే వచ్చేసిందేంటండి? ఊరిని ఉపమానం తగలబెట్టా. ఈ వయసులో మీకు అట్లాంటివి ఎలా వస్తున్నాయో ఆలోచనలు? మరి ఈ వయసులో నుండే కదండి మాకు అన్ని నేర్పుతారు. అరే ఇక తీయకురా, ఇక తీయకు. ఇండియా మొత్తం వీళ్ళ బ్యాగుల్లోనే ఉన్నట్టు మాట్లాడతారు. వేధవులు జానడు లేరు. అదేంటి పంతులు, 10 జాన్లు ఉన్నానుగా. ఓరి ఈడెవడరా? అమ్మో, ఓరి రంగా నువ్వా? నిన్ను పలకరించలేదు నాయన. నువ్వు కూర్చో నాయన. మ్యాటర్ అండి, ఈ రోజు 11 గంటలకి సంగీతంలో విశేషాలు విడ్డూరాలు నేర్పుతానన్నారు కదండి. ఓ బేషుగ్గా నేర్పుతాను నాయన. అందరూ సైలెంట్ గా నా వంక చూస్తూ ఉండండి. నేను చెప్పే సంగీతంలో మెలకులు నేర్చుకోవాలి మరి. ఓ అలాగేనండి. ఎవడ్రా వాడు? పిసుకుతా వేదవా, గంగిరెద్దు చుట్టూ బోరు ఊదిన వాళ్ళగా. అలా అరవకు. చక్కని రాగం పాడాలి, కమ్మని స్వరం ఉండాలి. ఇప్పుడు హిందుస్థానీ కర్ణాటి సంగీతము ఈ రెండు మిళితం చేశామనుకో కబ్రిస్తానీ అవుతుందా అండి? ఆఫ్ఘనిస్తాన్ అవుతుంది. పిసుకుదా వేద్దావా, చెప్పింది విను. ఇప్పుడు హిందుస్థానీ సంగీతం అంటే దాంట్లో ఒక తాళం చెప్తాను వినండి. దాదిందా దాదిందా దాదింతింత ననదిందా దాదిందా దాదిందా దాదింతింత ననదిందా దాదిందా దాదిందా దాదింతింత ననదిందా. మ్యాటర్ అంటే ఇదైతే నేను చెప్తానండి. చెప్పిసావు సరిగా? అలాగేనండి.
దాని నింద దాని నింద దాని నింత నాది నింద దాని నింద దాని నింద దాని నింత నాది నింద నాదు నింత నాదు నింత నాదు నింత నాదు నింత నిరుందంతా 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 నిరుందంత నాదు నింత నిరుందంతా నాదు నింత నిరుందంతా నిరుంద వేధవా నాదుందింతా నిదుందంతా అందరా వేధవా సరిగా అక్షర పలిచావు. ఇప్పుడు ఇటు చూడండి, ఇప్పుడు హిందుస్థానీ చెప్పుకున్నాం కదా, అలాగే కర్ణాటక సంగీతం చెప్పుకున్నాం. ఇప్పుడు కర్ణాటక సంగీతం ఏమిటంటే తాకదెమ్మె తాకజండు తాకదెమ్మె తాకజండు తాకదెమ్మె తాకజండు తాకదెమ్మె తాకజండు తాకదెమ్మె తాకజండు తాకదెమ్మె తాకజండు తగడదాం తగడదాం తగడదాం. ఇది కర్ణాటక సంగీతం అన్నమాట. నేస్తానండి, నేను కర్ణాటక సంగీతం గురించి చెప్తానండి. నువ్వా వెధవా చెప్పొద్దు, ఈసారి ఏదో బుద్ధులు చెప్తాను, వద్దు మానే. వేధవా నోరుమై, ఒక్కడికి అక్షరం ఒక్క పలకడం రాదు. కబుర్లు చెప్పమంటే కేంద్రం బడ్జెట్ అంతా చెబుతున్నారు. ఎవడు వాడు మూలుగుతున్నాడు? వీటేనండి మాలాకం గాడు. ఏమిట్రా వెధవా అలా మోక్కుండా కూర్చోలేవు? వాడి ప్లాస్టర్ లాగండిరా. ఆగు వేధవా, సరిగా మాట్లాడతానని మాటిస్తావా? బేరా అనుకుంటా ఉంటావా? సరే తీయండిరా. అది కాదు బే పంతులు, సంగీతం అంటే ఏంట్రా? దాన్ని అలా చీల్చి చెండాడతావా? పిసుకుతావా ధవా? ఒరే నీకు దండం పెడతాను రా, దండం పెడతాను. ఆ రా అని బే అని పిలవకురా నాయన. సర్లేరా, మళ్ళీ రా అంటున్నావు, చంపుతావా ధవా? ఎనబే సరే చెప్పవే. ఇదేమిటి వాళ్ళ నాకు బే అని వచ్చేస్తుంది, ఏం చేస్తాం? వీడి బాబు 500 ఇచ్చింది ఇందుకేనని తెలిస్తే సచ్చినా ముట్టుకునేవాడు కాదు. సర్లేబే విను, సంగీతం అంటే చాలా రకాలు. 1 కుక్క దవడ, 2 కాంబోజును, 3 పహార గోడ, 4 శవరంజని. ఒరే శవరంజని కాదురా, శివరంజని. ఎనబే పెద్ద తెలిసిన వాళ్ళకి చెప్తున్నావు. శివరంజని రాగాని కూని చేస్తే శవరంజని కాదంటే సరి సరి కాదంటే మళ్ళీ ఏం పెడతాడో ఫిట్టింగ్ వీడి వేధవా. సరేలేరా, కరెక్టే, అట్లాగే చెప్పిసావు. ఇప్పుడు ఒక పాటలో ట్యూన్ని బట్టి ఇంకో పాట చెయ్యాలంటే ఎంత కష్టం, కానీ ఈజీగా చేసేవాడు ఎవడో తెలుసా? ఎవడో మాకేం తెలుస్తుంది, చెప్పిసావు. అయితే ఎనండి బే, మళ్ళా బే ఎందుకురా? నువ్వు ఆగబే. చి, వీడిని కదిలించకూడదు అనుకుంటాను, కానీ మళ్ళా ముళ్ళ కంప మీదే టవలారేస్తాను. సరే చెప్పిసావు. ఏంట్రా గణుగుతున్నావు? ఎనబే అలా ఒక ట్యూన్ ఆధారంగా మరో పాట చెయ్యాలంటే ఏఆర్ రైల్ మ్యాన్ వల్లే అవుతుంది. వాడేవాడు మన దేశం వాడే బే. అబ్బా ఆ బే అనుకురా, దాన్ని వాడబోకురా, నాకంతే వచ్చి బే. సరే చెప్పి చావు బే. ఏంటో వీళ్ళలాగా నేను ఫ్రెండ్ లాగా మాట్లాడేస్తున్నాను. చిచి చిచి వేదవా. సరే చెప్పరా. ఏఆర్ రైల్ మ్యాన్ చేసిన ట్యూను ఒక హిందీ పాట ఆధారం బే. ప్యార్ హువా ఇక్రార్ హువా లా 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 ముకాలా ముకాబులా లైలా ప్యార్ హువా ఇక్రార్ హువా లా 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 లా. అది బే ఆధారం. ఊరి విధవా ఇంత గొప్పగాని పెట్టావన్నమాట. సరే సరే, అలాగే మన తెలుగు పాటల్లోకి వెళ్ళామనుకో, ఆ తెలుగు పాటలో ఇంకో టైప్ ఉంది బే. అది ఎలాగో తెలుసా? అందాల రాజు వచ్చాడు, మందారమాల తెచ్చాడు, జగమేత దాస్తు అంటుంది, నేడే వివాహమవుతుంది, నేడే వివాహమవుతుంది. అందాల రాజు వచ్చాడు, మందారమాల తెచ్చాడు, నేడే వివాహమవుతుంది, నేడే వివాహమవుతుంది. సుమేమేస్తే బెదిరేటి లుక్కు మీరేస్తే దడ మీకు దడ, అది రేటి డ్రస్సు మేమేస్తే బెదిరేటి లుక్కు మీరేస్తే దడ మీకు దడ. అది బే. ఓహో గొప్ప విషయమే చెప్పావు వేధవ. ఆ బే అనకుండా ఉంటే బ్రహ్మాండంగా సరిపోయేది. సరే సరే, అదేంటి బే, ఇంకొక విషయం చెప్తా నేను. ఇదివరకు పాత పిక్చరు బైజుబాబులా అనేది ఉంది. అంటే అప్పుడు నేను పుట్లా, నువ్వు పుట్టుంటాయేమో. రేడియోలు విన్నాను లేబే, ఆ సంగతి కూడా ఇప్పుడు చెప్తాను. అదే ఆ పాట పాడినాయన రెహమాన్. आज गवा तुमनु मेरो झुमुके, आज गवा तुमनु मेरो झुमुके, चंद्रकलाधरी ईश्वरी
ఆజిగవతు మను మేరో జూముకే. అలాగా అందులో నుంచి ఆధారం చేసుకొని ఇది చేశాడు బే. బేషుగ్గా చెప్పేవారు ఆధారాలు, కానీ ఆ బే అని రా అని అనడమే బాగోలేదు నాయన. అది కాదు బే. ఒరే వాడినోడి ప్లాస్టర్ వేసేయండి రా, త్వరగా వేసేయండి. అమ్మ అమ్మ అమ్మయ్య అమ్మ వెదవా, ఏమిటో అనుకున్నాను గాని వీడి నాన్న గొణుగుతూ ఉంటే ఎందుకు అనుకుని సత్యా. ఇంత విషయం ఉందన్నమాట వీళ్ళు. త్వరగా వేసేయండి రా. వేసేసారా? అమ్మాయ. సరే సరే. ఏది నిన్న నేను మీకు ఇచ్చిన హోంవర్క్ ఎంతమంది చేశారో చెప్పి చావండి. మ్యాటర్ అండి నేను చేశానండి, ఇదిగోండి. వెరీ గుడ్. ఏది 6లో నుండి 3 పోతే 3, 2లో నుంచి 1 పోతే 1. వెరీ గుడ్. 8లో నుంచి 9 పోతే 1. 8లో నుండి 9 పోతే 1. ఏరా శేఖరా, లెక్క తప్పు చేసావు నాయన, సరిగా చూచావు. ఎన్ని సార్లు చేసినా అలాగే వస్తుందండి. 8లో 9 పోతే ఎన్ని ఉంటాయి? 1. 1 కాదు నాయన, సరిగా చూచావు. ఎలాగ చూచినా 1 వస్తుందండి. ఇప్పుడు ఇటు చూడు నాయన, 8లో నుండి 9 పోద్దా? పోవట్లేదండి. మరప్పుడు ఏం చేయాలి? పైనుండి పోకపోతే కింద నుంచి తీసేయాలండి. ఓరి వెధవా, అలా తీసేయకూడదు నాయన. పైనుండి పోకపోతే పక్క నుండి అప్పు తెచ్చుకోవాలరా. దట్ మాట్లాడు. ఎప్పటికే అప్పులు ఎక్కువైపోయి దేశం వీక్నెస్ పాలు అయిపోయిందని మీరేగా అంటారు, మళ్ళీ అప్పు తెమ్మంటారా? ఆహా, ఆ అప్పులకి ఈ అప్పులకి తేడా ఉంది నాయన. మీరే కదండి చెప్పారు అప్పు ఎప్పటికైనా ముప్పని. అది వ్యక్తిగతం అప్పు సంగతినైనా ఇది కేవలం మీరు లెక్కలు నేర్చుకోవడానికి ఉత్తిత్తునే తెచ్చుకునే అప్పు. తెచ్చుకోవచ్చు, దానంతట అదే తీరిపోతుంది. మ్యాటర్ అంటే మా నాన్న ఒప్పుకోడండి. మీ నాన్న ఒప్పుకోబోడు ఏమిట్రా? అవునండి, మా నాన్న పుట్టక ముందు చేసిన అప్పు నేను పుట్టినా ఇంకా తీరలేదంట కదండి. అవి రాష్ట్రాలు కేంద్రాలు చూసుకోవాల్సిన లెక్కలురా, మనకు సంబంధించినవి కాదురా నాయన. తెచ్చుకోవచ్చు. సరే మ్యాటర్ అండి, మీరు చెప్పినట్టు 8లో నుండి 9 పాకపోతే పక్క నుండి 1 తెచ్చుకోమన్నారు. మరి 1 లేదు, బంగారు ముందు పట్టుకుపోమ్మంటానండి. ఊరిని చిన్న మెదడు నరాలు చెట్ల 1 అనగా 10. పక్క అంకిలో నుంచి 1 అప్పు తెచ్చుకుంటే ఇక్కడ 18 అవుతుంది. 18లో 9 పోతే 9 మిగులుతుంది. గాని బంగారం తెస్తావేట్రా? బంగారం పిసుకుదా వేదవా? నేను అప్పుతానండి, మా నాన్నతో అంతాడు. ఒరే నన్ను పెసక్కండి రా, పెసక్కు. నువ్వు అప్పు తేను వద్దు, నా లెక్క చేయను వద్దు. కూర్చోనాయన. సుబ్బారావు, నువ్వు చేసావు హోంవర్క్, ఏదే చూపించిన ఆయన. మ్యాటర్ అండి, రేపు చేస్తానండి. రేపు చేయడమేమిట్రా? నిన్ననగా లెక్క చేయమని పంపిస్తే 18 గంటల్లో 2 లెక్కలు చేయలేకపోయావా? ఏది చేయబెట్టు వేదవో వేదవో అని. రేపు చేస్తాడట. రేపు ఏది చేయబెట్టు బెత్తలేదురా. ఏంట్రా చూపు? ఏం అలా కొరికేస్తున్నావా? ఎలగంత లేవు, ఏనుగంత కోపమా? చిన్న లెక్క చేయనందుకే నన్ను గొడ్లను బాధినట్టు బాధుతున్నారా? మరి తుఫాను బాధితులకి చూపిస్తానన్న లెక్కలు ఎంతవరకు జనాలకు చూపించిన వాళ్ళని ఏం కొట్టారండి మీరు? అమ్మా అమ్మ అమ్మ వెదవా, వీళ్ళు పిల్లలు కాదురా, కుళ్ళు కంప్యూటర్స్. ఎవరిని కదిలించినా టన్నులకు టన్నులు స్కాములు తీస్తున్నారే గాని. అరే ఎందుకురా నల్లాలో పిసుగుతారు? రేపు ఎవడన్నా వచ్చి ఎంక్వైరీ చేస్తే లేనిపోని సమస్యలు వస్తాయి. ఏమి లెక్క చెప్పదు. కూర్చో నాయనా, నువ్వు కూర్చో. అమ్మయ్యా అమ్మయ్యా. గుడ్ మార్నింగ్ పంతులు. ఎవడ్రా వాడు? పంతులు అంది. నేనే పంతులు, కాస్త లేట్ అయింది, సారీ. పిసుకుతావా ధవా? నా జేబంతో లేవు, పంతులు అంటావా? ఏమో నాకేం తెలుసు, మా నాన్నే అలాగన్నాడు, నేను కూడా అలాగే అంటున్నాను. మీ నాన్న అలాగన్నాడా? ఏమనన్నాడు రా? స్కూల్ నుండి ఇంటికి వెళ్ళగానే, ఎరా రంగా ఇవాళ మీ స్కూల్లో ఏమేం పాఠాలు చెప్పాడు మీ పంతులు అని అడుగుతాడు రోజు. పంతులు పంతులు అని అనగా నేను కూడా అలాగా పంతులు అని పిలుస్తున్నాను. తప్ప? తప్ప? అలా అనడం తప్ప అని అంటున్నావా నాయన? మాట, మంచి నడవడిక నేర్పాల్సిన మీ నాన్నే నన్ను పంతులు అంటే నువ్వు అనటంలో తప్ప అని అడుగుతున్నావా? ఏం చేస్తావు నాయన? కూర్చో కూర్చో నాయన. ఏది నిన్న ఇచ్చిన హోంవర్క్ చేశావా? చేయలేదు. ఏకవచనమేమిట్రా? చెయ్యలేదు మాస్టారు అని చెప్పొచ్చు కదా. నాకు అలా రాదు. రాకపోతే నేర్చుకోవాలి నాయన. నేర్చుకొని చెప్పు వేధవా. ఏనంగానే నేర్చుకోవడానికి ఏమన్నా సినిమా డైలాగులు అంటే పాఠాలు నాకు రావు. ఒరే నీ ఇష్టంరా, నీ ఇష్టం వచ్చినట్టు చెప్పిచావురా. ఇంతకీ ఆ లెక్కలు ఎందుకు చేయలేదో చెప్పిచావు. టైం లేదు. టైం లేదా? టైం అంటే చేతి గడియారం కాదు, తీరిక లేదు. ఏమిటో తమరికంత తీరిక లేని ఘనకార్యం. పొద్దున్న నిద్ర లేవలేనుగా. మీ అమ్మ మీ నాన్న లేపరా? వాళ్ళు లేచేదే 8 గంటలకి. ఏం కాస్త ముందు లేచి చావచ్చుగా. కుదరదు. స్టార్ మూవీస్ లో అర్ధరాత్రి సినిమా పూర్తవ్వందే వాళ్ళు పడుకోరు. ఓహో అదన్నమాట విషయం. పోనీ నువ్వన్నా త్వరగా లేచి హోంవర్క్ చేయొచ్చు కదరా. నేను కూడా దొంగచాటుగా టీవీ చూస్తానుగా.
మరి సాయంత్రం స్కూల్ నుండి ఇంటికి వెళ్ళంగానే చేయొచ్చుగా. అప్పటికే సినిమా బిగిన్ అయిపోద్దిగా. అది చూసేసరికి అన్నం పెట్టి పడుకోమంటారుగా. అయితే నీకు స్టార్ మూవీస్ తప్ప హోంవర్క్ పడదన్నమాట. ఓ పని చేయరా, సాయంత్రం స్కూల్ అవ్వగానే హోంవర్క్ ఇక్కడే చేసి చూపించి వెళ్ళిపో. కుదరదు. పిసుకుదావా మీరు పిచ్చుకున్నా కొరికినా కుదరదండి. ఎందుకు కుదరదురా? ఆ టయానికే స్టార్ ప్లస్ లో కిస్సింగ్ ఉమెన్ చూడడం మిస్ అయిపోతానుగా. ఓరిని స్టార్ టీవీ తాడుగట్టు ఉరిదీయ్యా, 24 గంటలు టీవీలో చేస్తే ఇంకా చదువుకి ఎప్పుడు చేస్తావురా? ఆగండి, అబద్ధాలు ఆడతారా? అబద్ధాలా? నేను అబద్ధం ఆడడం ఏమిట్రా? 24 గంటలు అంటారా? 24 గంటల్లో 8 గంటలు నీ దగ్గరే ఉంటున్నానుగా. నీ కాదురా, మర్యాదగా మీ అనాలి. నాకు రాదు, నీ దగ్గరే అంటాను. ఛీ వేధవలు. అడ్డగోలు నక్షత్రంలో పుట్టిన వాళ్ళందరినీ వేరు నా క్లాసులో వేసాడు ఆ కరస్పాండెంట్ కనకారావు. నన్నేం ఊరికి వేసాడేంటంటే 5,000 డొనేషన్ కట్టాను. స్కూల్లో చేరిన మొదటి రోజే నీకు మా నాన్న ఒక పుల్లు. ఓ అర్థమైంది, చాలు. ఇక ఒగబోకు అర్థమైంది. దినానికి 24 గంటలైతే నా తద్దినానికి 96 గంటలని. పోయిన జన్మలో స్టూడెంట్ గా పుట్టి ఏ మాస్టర్నో కంకర రాయితో కొట్టుంటాను. ఈ జన్మలో మీరందరూ రాళ్లు లేకుండా మాటలతో నన్ను కొట్టి చంపుతున్నారు. మ్యాటర్ అంటే బాధగా ఉందండి. బడి పంతులకు బాధలే కదరా. తీరిగిలేని బ్రతుకు అని. అంటే తీరికలేదా? 365 రోజుల్లో 48 ఆదివారాలు, 12 సెకండ్ సాటర్డేలు, 60 రోజులు వేసవి సెలవులు, 3 రోజులు సంక్రాంతి, 1 రోజు జనవరి, 1 రోజు జనవరి 26, 1 రోజు ఆగస్టు 15, ఆ తర్వాత ఉగాది, దీపావళి, నవమి పండుగలన్నీ వెరసి 30 డేస్. మొత్తం లెక్క చూస్తే 151 రోజులు సెలవులు. అరే రాము, మరి బందులు, మడ్డర్లు, తుఫాన్లు, నాయకులు చావులురా. వాటితో 250 రోజులు సెలవులు. ఇంకేంటండి మీకు తీరికలేంది? పిసుకుదా వేధవల్లారా, నేను చెప్పిన లెక్కలు చెప్పలేరు గాని ఈ సెలవుల లెక్కలు మటుకు కరెక్ట్ గా చెప్పి చూస్తారు. మీ పుస్తకాలు పట్టుకుని వేడుకుంటున్నాను నాయన, నా గాలి తీయకండ్రా. ఇంటికాడి నుంచే గాలి లేకుండా వస్తాడు కదరా పాపం. ఎవడు వాడు వేధవా అని ఎవడు వాడు అలా అంది? ఈడేనండి, రాముగడండి. లేచా ఎంట్లో నిలబడిచావు వేధవా. నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనడమేనా? నేనేమన్నానండి పాపం, ఇంటికాడి నుండి గాలి లేకుండా వస్తారు కదా అన్నానండి. మరి నిజంగానే ఇంటికాడి నుండి గాలి లేకుండా వస్తే ఇక్కడ ఒక్కపోతుంది కదా అనుకున్నానండి. ఇంటికాడ మా ఆవిడ గాలి తీసి పంపిస్తుందన్న సంగతి వీడికి ఎలా తెలుసబ్బా? ఏమో, పెద్ద స్కాముల గురించి తెలిసిన వీళ్ళకి నా ఇంటికాడ గాలి గురించి తెలీదా? సరే, అయినప్పటికీ వీళ్ళని ఇలా వదలకూడదు. వీడిని తీసుకెళ్ళా ఎంట్లో నిలబెట్టండి రా. కరెక్ట్ గా ఎంట్లో నిలబెట్టాలంతే, వేధవా బుద్ధి రావాలంతే. మ్యాటరండి, ఆ రాము గడిని కాసేపు ఆగి ఎంట్లో నిలబెట్టండి. వాళ్ళ నాన్న ఇటు వెళ్ళే టైం అయిందండి. నీ రికమెండేషనా? కాదండి, మీ లైఫ్ కే కండిషను. వేధవా పిసుకుదా, నా లైఫ్ కే కండిషన్ చెప్తున్నావా? అవునండి, రాముగాడు లేక ఒక్కగానొక్క కొడుకు వాళ్ళ నాన్నకు పుట్టాడండి. మరి వాళ్ళ తమ్ముళ్ళందరూ ఉన్నారు కదరా, అది వాళ్ళ అమ్మకు తప్ప వాళ్ళ నాన్నకు తెలియదంటండి. ఓహో, సరి, ఒక్కగానొక్క కొడుకు అయితే మాత్రం చదవద్దా? తప్పు చేస్తే ఎంట్లో నిలబెట్టద్దా? ఆడి ఎంట్లో నిలబడ్డం వాళ్ళ నాన్న చూస్తే ఇసిరేస్తాడండి. ఏమిటి విసిరేదినా? బేరకాయను కాదండి, బాంబండి. బాంబు? అవును, నాటు బాంబు. మొన్న ఒక రోజు రాముగాడి కింద పడిపోయి చొక్కా నిండా మట్టి అయితే ఇంటి పక్కన ఆయన దులుపుతున్నాడండి. పాపం రాముగాడిని కొట్టేస్తున్నాడేమో అనుకొని ఆయన మీద నాటు బాంబు విసిరేస్తాడండి వాళ్ళ నాన్న. పోయాడా? ముక్కలు అయిపోయాడండి. అమ్మో, వీడి శార్థం బెట్ట, అంత మాత్రానిగా బాంబు విసిరేయాలా? ఒరే, ఆ రాముగాడిని వచ్చి నీళ్ళ కూర్చోమనండి, వెంటనే త్వరగా కూర్చోబెట్టండి ఆయన. అమ్మా, ఎంతటి చల్లని వార్త చెప్పావరా నాయన రాము. అమ్మో, వీడు చూడండి, ఇంతక్కడి నుంచి ఆ లెక్క చంగతడుగు అడుగుంటున్నాడంట. ఏ లెక్కరా? తెలిసిన లెక్కలు చావలేరు గాని తెలియని లెక్కలు మాత్రం సస్తారు. మరి మాకు తెలియని లెక్కలు అడిగితే ఎలా చెప్తాం మాస్టర్ అండి? అన్ని తెలిసినవి అడగండి. ఏమిట్రా నీకు తెలిసిన లెక్కలు? బోడి. అదేనండి, టెలికాం లెక్క, 133 లెక్క, రాజధానిలో సైట్ లెక్క, ఏపీలో పక్కా ఇల్లు లెక్క. ఈ లెక్కలు చెప్పమంటే టకటక చెప్పేస్తామండి. ఊరి విధవా, 8లో నుంచి 9 తీసేయలేవు గాని ఈ కోణాలు స్కాముల లెక్కల మటుకు చెప్పడానికి బ్రహ్మాండంగా చెప్తావా? అలా చెప్పడానికి నువ్వేమన్నా సిబిఐ, ఎస్బీనా? పిసుకుదా వేధవా, ఇలాంటి లెక్కలు మానేసి మంచి లెక్కలు నేను చెప్పినా చేయండి, లేదా నారదేస్తా వేధవా. నిజమే మ్యాటర్, తెలియని లెక్కల సంగతి మనకెందుకురా, మాటర్ గారు ఇచ్చిన లెక్కలే చెప్దామని అన్నానండి. సరే, మీ కోణాలు గట్రా ఆపి మన కరెస్పాండెంట్ కనకారావు గారు వచ్చి మిమ్మల్ని పరీక్షిస్తారట. అందరూ జాగ్రత్తగా సరైన సమాధానాలు చెప్పండి. ఎవడ్రా అక్కడ గుసగుసలు? సైలెన్స్! ఎవడు? ఐస్ క్రీములు కనకారావు గాడుగా అంటున్నాడండి రవిగాడు. నోరు ముయ్యండి వెదవల్లారా. కప్పల పడి ముందు ఐస్ క్రీములు అమ్ముతూ ఏకంగా కాన్వెంట్ పెట్టేసిన ఆలు రాని మన కనకారావురా చాలా గొప్పవాడు.
ఆయన అడిగే ప్రశ్నలకు జవాబులు చెప్పకపోతే నా మీద విరుచుకుపడతాడు. సరిగా చెప్పి చావండి. మాస్టారండి, మీకు మంచి పేరు వచ్చేలాగా కనకారావు గారు అడిగిన ప్రశ్నలకు చెప్తానండి. ఏమిట్రా గాడు అంటున్నావు? సారీ అండి, కనకారావు గారండి. వెరీ గుడ్. ఏది మీకు తెలిసిన చిన్న చిన్న కథలు చెప్పండి. ఒక ఊళ్ళో ఒక స్లమ్ ఏరియా ఉందండి. అక్కడ జమ్మలమడుగు జానయ్య, జానబెత్తడి రంగయ్య అనే ఇద్దరు ఇరుగు పొరుగులు అన్నదమ్ముల్లాగా ఉంటున్నారండి. వాళ్ళిద్దరికి కలిసి ఒకే పంపండి. పంపేమిట్రా? అదేనండి, కొళ్ళాయండి. ఏమండి, ఒకే పంపండి. జానయ్య రంగయ్య ఇద్దరు పంపు కాడ నిలబడి ఆ కబురు ఈ కబురు చెప్పుకుంటారండి. ఇంతలోని మున్సిపాలిటీ పంపులో నీళ్లు వచ్చేస్తాయండి. అన్న నువ్వే బిందెయ్యి అన్న అంటాడండి తమ్ముడండి. లేదు తమ్ముడు నువ్వే బిందెయ్యి అంటాడండి అన్నండి. లేదన్న నువ్వే బిందెయ్యి అంటాడండి తమ్ముడండి. లేదు తమ్ముడు నువ్వే బిందెయ్యి అని అంటాడండి అన్నండి. ఇలాగ వీళ్ళిద్దరు అనుకుంటుంటే మొత్తం మీద 20 బిందెలు నీళ్లు వేస్ట్గా వెళ్ళిపోతుంటాయండి. వీళ్ళిద్దరిలో ఎవరో పట్టరండి. సరే, మొత్తానికి అది చేసి ఇది చేసి అన్న నీళ్లు పట్టుకొని వెళ్ళిపోయాడండి. తర్వాత తమ్ముడు పట్టుకొని వెళ్ళిపోయాడండి. ఇలాగ జరుగుతూ వస్తుందండి. కొన్ని రోజులకి అన్నకి తమ్ముడికి కలిసి ఒకేసారి పెళ్లి అయిపోయిందండి. పెళ్లి అయిపోయిన తర్వాత ఇద్దరు చెరొక బిందె తీసుకొని వచ్చారండి. వచ్చేసి, ఒరే తమ్మయ్య, నేను తొందరగా వెళ్ళిపోవాలి, నేను బిందె వేయాలని అన్న అన్నాడండి. లేదురా నేనే వెళ్ళిపోవాలని చెప్పేసి నేనే బిందె వేయాలని చెప్పి తమ్మయ్య అన్నాడండి. ఇలా ఒకరు బిందె వేయాలని ఒకరు బిందె వేయాలని ఒకరు మాట్లాడేసుకుంటున్నారండి. ఈ లోపల మళ్ళీ చాలా నీళ్లు వేస్ట్గా వెళ్ళిపోయినాయండి. మొత్తానికి ఈ నీళ్లు పట్టుకుపోయినా వాళ్ళ బిందెలు మట్టుకు మిఠాయి కేసులాగా మారిపోయినాయండి. ఇదండి. ఇదేమిట్రా, మరి మొన్నటిదాకా చక్కగా అన్నదమ్ముల్లా కలిసిమెలిసి పెట్టుకున్నారన్నావు, మరి అప్పుడు ఇంకా పెళ్లి కాలేదు కదండి? ఓహో, అదన్నమాట విషయం. సరే సరే, అర్థమైంది. చూడండిరా పిల్లగాయలు, దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది అంటే, దీన్ని బట్టి ఇందులో నీతి ఏమర్థమైందో మీకు అర్థమైందా? ఏమిటి తలాడించడం కాదు, అన్నింటికి తలాడించడమే వెధవలు. వినండి, సఖ్యతగా ఉన్నా సఖ్యత లేకున్నా నిత్యం మనకు పనికొచ్చే మంచినీళ్ళని అటు పంపువారు గాని ఇటు వాడకందారులు గాని సరిగా వినియోగించుకోవడం లేదని దీని అర్థం. మాస్టర్ అండి, నేను బూత్ కథ చెప్తానండి. సంపేస్తా వేదవా, బూత్ కథ చెప్పావంటే. సారీ మాస్టర్ అండి, నీతి కథ అని పోయి బూత్ కథ అన్నానండి. చెప్పనండి మాస్టర్ అండి. సరే చెప్పిసావు. సరే చెప్తున్నాను నేనండి. ఒక ఊళ్ళో ఒక పచ్చిమిరకాయ, ఒక ఉల్లిపాయ, ఒక ఐస్ గడ్డ, ఒక టమాటా ఉన్నాయండి. వింటున్నారండి? ఒక ఊళ్ళో ఒక పచ్చిమిరకాయ, ఒక ఉల్లిపాయ, ఒక ఐస్ గడ్డ, ఒక టమాటా ఉంటున్నాయండి. ఈ 4 స్నేహంగా ఉంటున్నాయండి. ఒకరోజు ఈ 4 కలిసి అలాగా 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 డోలుకొని షికారుకి వెళ్ళియండి. ఎల్లగానండి కొంత దూరం వెళ్ళేసరికి ఒక బీచ్ వచ్చిందండి. ఆ బీచ్ లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నాయండి. అటు ఇటు దొరలడం చేత వాళ్ళ ఒంటి నిండా మట్టి అయిపోయిందండి. అదే ఇసుకండి. దాంతో అందరూ స్నానం చేద్దామని సముద్రంలోకి వెళ్ళినాయండి. పాపం టమోటా, పచ్చిమిరకాయ, ఉల్లిపాయ, ఐస్ గడ్డ స్నానానికి వెళ్ళినాయండి. అందరూ స్నానం చేసి చూసుకుంటే పాపం ఐస్ గడ్డ కనపడలేదండి. అయ్యో, నీటిలో మునిగిపోయి చచ్చిపోయింది అనుకున్నాయండి. నీటిలో మునిగి చచ్చిపోవడం ఏంట్రా, కరిగిపోయింది. అబ్బా, చచ్చిపోయిందండి. సరే చెప్పి చావు. ఐస్ గడ్డ చచ్చిపోయిందని అందరూ ఏడ్చారండి. ఆ బాధ మర్చిపోవడానికి ఏదైనా సినిమాకి వెళ్దాం అనుకొని హిట్లర్ సినిమాకి వెళ్ళారండి. ఈ ముగ్గురు సీట్లో కూర్చున్నారండి. సినిమా చూస్తున్నారు కదండి. ఒకడేదో మనిషి వచ్చి టమాటా కూర్చున్న సీట్లోని కూర్చున్నాడండి. అంతే, టమాటా కొవ్వుని కేకేసి చితికిపోయి చచ్చిపోయిందండి. పాపం ఉల్లిపాయ, పచ్చిమిరకాయ చేసేది లేక ఏడ్చుకొని డొల్లుకొని వెళ్ళిపోతున్నాయండి. అలా డొల్లుకొని వెళ్ళిపోతున్నాయండి. దారిలో పచ్చిమిరకాయ గుంటెలు వచ్చిందండి. పచ్చిమిరపకాయ గుంటెలు రావడం ఏమిట్రా, విడ్డూరం కాకపోతేను. మరి అదే చిరంజీవి 10 మందిని ఒక్కసారి కొట్టేస్తే విడ్డూరం కాదు, కానీ నా పచ్చిమిరపకాయ గుంటెలు వస్తే తప్పేంటండి? అమ్మోయ్, కాదంటే నన్ను కూడా ఏ కాగితోనో పోల్చి ఉపమానం చెప్తాడు. అలాగే ఒప్పుకున్నాను. పచ్చిమిరకాయ ఒంటేలు వేస్తుందండి. ఉల్లిపాయ డొల్లుకొని పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తుందండి. ఇంతలోనే బజ్జీలు కొట్టాడు పచ్చిమిరకాయని చూసి లటుక్కుని తీసేసుకొని శనగపిండిలో ముంచేసి కళాయిలో వేసేసాడండి. అది చూసిన ఉల్లిపాయ బోర్ను ఏడుతూ, ఓ ప్రభువా, ఐస్ గడ్డ చచ్చిపోతే మేము 3 ఏడ్చాము, టమోటో చచ్చిపోతే మేమిద్దరం ఏడ్చాము, ఇప్పుడు పచ్చిమిరకాయ చచ్చిపోతే నేను ఏడ్చాను, మరి నేను చచ్చిపోతే ఎవరు ఏడుస్తారు అని చెప్పేసి ఆ దేవుడితో మొరెట్టుకుందండి ఉల్లిపాయ. వెంటనే దేవుడు ప్రత్యక్షమయ్యి, ఉల్లిపాయ నువ్వేం దిగులు పడక, నీ కోసం ఎవరు ఏడ్చేవాళ్ళు లేరని నువ్వేం కంగారు పడక, ఎవరైతే నిన్ను చంపుతారో వాళ్లే ఏడుస్తారని వరమిచ్చారండి. ఆహా, ఏమి చక్కగా కూరగాయల కథ చెప్పావురా, వినసొంపుగా చెప్పావు. వాడేదో మాలోకం కూడా మూగుతున్నాడు, వాడి సంగతి చూడండి రా. మేటర్ అండి, నోటిది ప్లాస్టిక్ తీయమంటున్నారండి.
మరి ఆ బే అని గాని రా అని గాని అరవకుండా ఉంటావా? సరే వాడు ఫ్లాస్టర్ తీయండి రా. ఏంటి బే పంతులు, నీ ఇంటి మీద విమానం పోను, నీ కాలు మీద చిన్న కారు పోను, నీ నేత్రాల్లో నెమలతన్నా, నీ జీతం 6 నెలలకు రాను. ఒరే ఊరి నీ శవాన్ని చాటుతో వెసిరా. ప్రత్యేకంగా ప్లాస్టర్ తీసింది నీ చేత తిట్టించుకుంటానికేనేంట్రా? లేకపోతే ఏంటి బే, నేను కూడా ఒక కథ చెప్తాను బే. ఆ బే అని అనకుండా చెప్పిసావరా? సరే ఎనబే, పిసుకుతా వేదవా. ఒరే నీకు దండం పెడతాన్రా. ఆ కనకార వచ్చాక కూడా నువ్వు బే అని అంటే ఆయన అపార్థం చేసుకుంటాడురా. కాస్త నోరు జాగ్రత్త వహించి మాట్లాడిన ఆయన. ఏమిటో వీడి ప్రవర్తన తెలియకుండా వీడి బాధ్యత నెత్తినేసుకున్నాను. అసలు స్కూల్లో చేర్చుకునే ముందే వీడి ప్రవర్తన గురించి తెలుసుకోవాల్సింది. నా ప్రవర్తన నువ్వేంటి బే తెలుసుకునేది? నా ప్రవర్తన మంచిదని 6 నెలలు శిక్ష తగ్గించి పంపించారు. అమ్మో వెదవా, నువ్వు జైలు నుంచి వచ్చావు అన్నమాట. నేను రావడం అంటే వేళ్లే పంపించారు. అసలు జైలుకి ఎందుకు వెళ్ళావురా? రోజా బొడ్డు మీద ముద్దు పెట్టుకున్నానని మా ఊళ్ళో. రోజాను ముద్దు పెట్టుకున్నావా? అసలు మీ ఊరేది నాయనా? మొన్న పేకలేరు, ఇప్పుడు దువ్వలేరు. చెప్పు తగ్గిద్ది వెదవా. ఊరు అడుగుతుంటే పేకలేరంటావా? అవును బే, అసలు పేకలేరు, ఇప్పుడు దువ్వలేరు. వీడి నోరేమిటో, వీడి మాట ఏమిటో, అసలు వీడి జన్మేమిటో, నా క్లాసులోకి వచ్చి పడ్డమేమిటో. 500 వచ్చి పడ్డాయి కదా బే. ఆ విషయాన్ని అంత గట్టిగా చెప్పి చావాలా? మరి తమిళ తంగచ్చి ఇంట్లో బంగారం గట్టిగా అరిచి తెచ్చారు గాని, ఒరే ఓరి నాయన సైలెంట్ అయిపోరా, సైలెంట్ అయిపో. ఆ రోజా సంగతి చెప్పు, ఆ రోజా సంగతి చెప్పు నాయన. రోజా షూటింగ్ కని మా ఊరు వచ్చినప్పుడు మా నాన్న రోజా ఫోటోకి ముద్దు పెట్టుకుంటున్నాడు. అలా కాదని నేను వెళ్ళి డైరెక్ట్ గా షూటింగ్ లోకి రోజాకు ముద్దు పెట్టుకున్నాను బొడ్డు మీద. ఊరి వెధవా, తిప్పి తిప్పి కొడితే 10 ఏళ్లు లేవు, రోజా నడుము కావాల్సి వచ్చిందా? ఏమో నాకేం తెలుసు, నా హైట్ అక్కడికే వచ్చింది, అక్కడే ముద్దు పెట్టుకున్నాను. అమ్మో వెధవా వెధవా అని. అమ్మో వెధవని కదిలిస్తే వీడు చెప్పినట్టు తమిళ తంగచ్చి ఇంట్లో దొరికినన్ని వీడి నోట్లో దొరుకుతాయేమో. వీడిని అనవసరంగా కదిలించిన కన్నా వాడికి నోటి ప్లాస్టర్ వేసేయండి రా, వెంటనే వేసేయండి వేధవకి. అమ్మయ్యా మ్యాటర్ అండి, మన కరెస్పాండెంట్ కనకారా గారు వస్తున్నాడండి. సారీ కనకారా గారు వస్తున్నారండి. ఒరేయ్ అందరూ సరిగా కూర్చోండి, సరిగా కూర్చోండి రా, తొందరగా. సైలెన్స్. పుస్తకాలు తీసి చేతిలో పట్టుకుని. అంటే చదువుకునేలాగా నటించాలండి. ఏదో ఒకటి చావండ్రు. రండి నమస్కారం కరెస్పాండెంట్ గారు. ఏంద్వయా పంతుల్, క్లాస్ మంచిగా పెట్టినవా లేదా? అయ్యా ఊడ్చే అమ్మాయి రాకపోతే నేనే శుభ్రం చేస్తున్నానండి. క్లాసు బేషుగ్గా ఉంచాను. ఇదేంద్వయా క్లాస్ శుభ్రం సంగతి కదా నేను చెప్పేది. క్లాసులో పిల్లగాండ్లు ఎంత లెక్క చదువుతుండ్రో అడుగుతున్నా మళ్ళా. ఓ స్కూల్ మొత్తంలో నా క్లాసు చాలా ఫస్ట్ అని వేరే చెప్పాలటండి. బ్రహ్మాండంగా బేషుగ్గా చెప్తున్నానండి. ఓ గట్లనంటవా? సరే ఏమిరా పోరాగాండ్లు మంచిగా ఈ స్కూల్కి వస్తుండ్రా? వస్తున్నామండి. షబాష్. గట్లనే మన స్కూల్ నడిచిన దినాలు నాగా లేకుండా రండ్రి. ఏది నేను కొన్ని ప్రశ్నలు లెక్క అడుగుతా గానీ అందరు సురువు చేసి చెప్పండ్రి. చెప్పండ్రి. ఎవడ్రా వాడు? ఆ రాముగాడు అండి. ఎవడ్రా రాముగాడు? లేచి నిలబడమనండ్రి. గుడ్ మార్నింగ్ సార్. నువ్వేనా రాముగానివి? అవునండి. నన్నే గేలు చేస్తావురా? ఎట్లా గేలు చేస్తావు చూస్తాను. ఈ లెక్క నేను అడిగే ప్రశ్నలు చెప్పు. ఏంద్రా గేలు చేస్తావు నన్ను? చెప్పు నా ప్రశ్నకి. భీముడు ఎందుకు పుట్టిండ్రా? బియ్యం పుచ్చిపోతా ఆయన పుట్టాడండి. కరెక్ట్ గా చెప్పినవురా? కరెక్ట్. సరే గట్లయితే రాముడు ఎందుకు పుట్టిండ్రా? జంగల్కి వెళ్ళేదానికి పుట్టాడండి. ఇది నిజంగా చెప్పినవురా? జంగల్కి పోయిండుగా రాముడు. సరే పాండవులకి ఎంతమందో చెప్పండి. 6 అండి. 6? 6 ఎవడురా? కర్ణుడు సార్. వెరీ గుడ్, కరెక్ట్ గా చెప్పినవురా. భర్తకి భార్యగా ఏమవుతుంది? ఇదేముంది సార్, మొగుడు అవుతుంది. వెరీ గుడ్ గా చెప్పినవురా. సరే గిట్లా చెప్పు. ఇంట్లో ఇల్లాలకి బయట ఇల్లాలకి తేడాగేంద్రా? ఇల్లాలు తిడుతుందండి, ఇల్లాలు పెడుతుందండి. షబ్బాస్ గా చెప్పినవురా. స్వయానుభవం కదా. ఏందో పంతులు సౌండ్ చేస్తున్నావు? అయ్యో ఏమీ లేదయ్యా, తమరు అడిగే ప్రశ్నలు మహత్తరంగా ఉన్నాయ్యా. ఈ ప్రశ్న చెప్పండి రా. తల్లో పేనుకి కల్లో సీనుకి కేంద్రా తేడా? ఇదేముందండి, తల్లో పేను కొరికేస్తుందండి, కల్లో సీన్ పిలిచేస్తుందండి. వెరీ గుడ్. దిమాగ్ ఖరాబ్ అయ్యేలాగా చెప్పినవురా. గీ ముచ్చటినండ్రి. ముందు పరీక్షల్లో మీకు రాబోయే ప్రశ్నలు కొన్ని అడుగుతాన్నా. పలుక్కి పారికి తేడాగేందో చెప్పండి. ఇలాంటి ప్రశ్నలు పరీక్షల్లో వస్తాయండి. హౌమల్లా రేపటి నుంచి మన టెక్స్ట్ బుక్కుల్లో గిట్టాటి ప్రశ్నలు వస్తాయిరా. ఈ మధ్యలో చూడలా శ్రమదానం లెక్క, ఇంటి ముందు పాలన లెక్క చూస్తలే. పలుగు పారా ఊపిస్తలే మీకు. గాట్లకి తేడాగేందో చెప్పండి. ఇలాంటి ప్రశ్నలు పరీక్షల్లో రావాల్సిన అవసరం ఏముంది సార్? నోటితో అడిగితే చెప్పేస్తాంగా. అరే క్రాప్ చేయరాగంటే గుండు గీస్తావేమ్రా? అడిగిన దానికి చెప్పండి. సరే సారు.
పలుగేమో సన్నగా బారుగా ఉంటదండి, పారేమో ఎడల్పుగా కొరసగా ఉంటదండి. గా సంగతి మాకు తెలవకనా? గది కాదురా, అవి ఎందుకు ఉపయోగం చేస్తారో చెప్పాలనా? గాడెవడా సౌండ్ చేస్తుండు? అయ్యా వాడంతేనండి, అలా అంటుంటారండి. సినిమాలో రీ రికార్డింగ్ లాగా వాడు ఇక్కడ మనకు రీ రికార్డింగ్ అండి. గాని మూతికేందు అంటించిండ్రికేందు అయ్యా పంతులు. అయ్యా మొలకి వస్త్రం లేకుండా బయటికి ఎలా రాలేమో మన క్లాసులో నిశ్శబ్దంగా ఉండడం కోసం వాడిని అలా ఉంచామయ్యా. మౌత్ మూయవయా పంతుల్, వాడికి మూసింది అదే కదయ్యా, వాడికి కాదువయా నీ లెక్క చెప్తున్నా. అయ్యా వాడి సంగతి తమకు తెలియకలా అంటున్నారు. ఏంద్వయా పంతుల్, ఐస్ క్రీములు అమ్మేటోడిని ఈ లెక్కన కాన్వెంట్ పెట్టి గింతమంది పోరగాండ్ల దగ్గర వందల ఫీజులు గుంజేటోడిని, దేశం మొత్తంలో మనకసంటి స్కూల్ లేదని గల్లీ గల్లీలాచి చెప్తుంటే నాకు తెలవదంటావు? అంతేనండి అయ్యా, పోకిరి పిల్లల నిలయమని, సరిగా చదువురాని వాళ్ళందరూ ఈ స్కూల్లోనే ఉన్నారని, గాలికి తిరిగే వాళ్ళని కాగితాలు ఏరుకునే వాళ్ళని తీసుకొచ్చి ఈ స్కూల్లో అందున నా క్లాసులో వేశారని ప్రజలందరికీ తెలిసయ్యా. ఏంద్వయా బంతులు చప్పుడు చేస్తుంటివి? ఏమీ లేదండయ్యా, వాడి భాషా ప్రావీణ్యత తమకు తెలియదు కదా, అందుకనే వాడి ప్లాస్టర్ గురించి చెప్తున్నానయ్యా. ఏంద్వయా నేను ప్రశ్నలు అడుగుతుంటే గాడికి సమాధానం చెప్పేదాన్ని ప్లాస్టర్ వేస్తావా? జల్దీ తీయండి. అయ్యా నేను కాస్త కాలకృత్యాలు తీర్చుకొని వస్తాను, ఈలోగా తమరు ఆ ప్రశ్నల కార్యక్రమం. ఆగవయ్యా పంతుల్, అంత జల్దీనా? మొత్తం మరుగుదొడ్లు బంద్ చేసిన, డ్రైనేజీ రిపేర్ చేస్తున్నారు, క్లాస్ అయినాక ఇంట్లోకి వెళ్దుగానిలే. తెలిసి ఎయిడ్స్ రోగిని పెళ్లి చేసుకుంటానంటే నేనేం చేయగలను? అయ్యా సరేనయ్యా, వరే వాడు ప్లాస్టర్ తీసేయండి రా. మ్యాటర్ అండి తీసేశానండి, ఇదిగోండి మాలోకం. ఏంటి బే కనకరావు, ఎవరిరా గట్ల పిలుస్తుండు? మిమ్మల్నేనయ్యా. నన్నట్లంది పిలుస్తుడు? నిన్నేరా గాడిద, రుస్తు అన్నోళ్ళనే వాడు అలా పిలుస్తూ ఉంటాడు. వాడికి ఏంట్రా కనకారావు, నిన్నే పలుక్కి పారకి తేడా చెప్పాలా నీకు? ఏందో పంతులు ఈడేంది బే అంటుండు? అప్పుడే ఏమైందిరా? అయ్యా ముద్దుగా అలా పిలుస్తుంటుంటాడయ్యా, దానికి ఏమన్నా నేను సాలేగాని లెక్క అవుపిస్తున్నానా? నాతో మాట్లాడబే అంటే పంతులతో మాట్లాడతామండి బే. అయ్యా తమరు త్వరగా ప్రశ్నల కార్యక్రమాన్ని పూర్తి చేస్తే మీకు నాకు క్షేమంగా ఉంటుందని. సరే సరే నువ్వు చెప్పురి, పలుక్కి పారకి తేడా ఏందిరా? పలుగు పొట్టలో పడవడానికి బే, పార గోయి తీసి పొడచడానికి బే. ఏంద్వయా పంతుల్, ఈ పోరగాడేంద్వయా నన్నే బేలెక్క పిలుస్తుండు? అయ్యా జనరల్ బోగిలో ఎక్కినోడికి ఎల్కేజీకి యూకేజీకి పాఠాలు చెప్పేటోడికి తేడా ఉండదయ్యా, సర్దుకోవాలి మరి. అది కాదు అయ్యా, పారా పలుక్కి తేడా చెప్పమంటే గిడేంద్వయా గిట్లా చెప్తుండు, పొడిసేదాని లెక్క చెప్తుండు. అయ్యా వాడంతేనయ్యా, జైలు నుంచి వచ్చాడు. జైలు నుంచి వచ్చిండా? అవునయ్యా, వాడిదో పెద్ద స్టోరీ. తమరు ప్రశ్నల కార్యక్రమం పూర్తి చేసేయండి, త్వరగా పూర్తి చేసేయండి. పంతులు ఏంద్వయా గడికి టీసీ ఇచ్చి పంపిస్తున్నా. అయ్యా అయ్యా అంత పని చేయకండి అయ్యా, వీడు 10,000 ఎగస్ట్రా డొనేషన్ కట్టి, అదే తమరికి 10,000 ఎగస్ట్రా కట్టిన కుర్రవాడు వీడేనండి. మన దేశంలో పనికిరాందేది మన స్కూలే బే. పంతుల్ గీడి నిడిచిపెట్టనయా, గీడి నిడిచిపెట్టని చూస్తావా ఎట్లా చెప్తుండో? నువ్వేంటి బే నన్ను ఇడిచిపెట్టేది? నీ స్కూల్లో నేనే ఇడిచిపెడుతున్నా. ఫీజులు కట్టించుకోవడం కాదు, పిల్లలకు పాఠాలు చెప్పే మాస్టర్లు పెట్టడం నేర్చుకో. ఒరే విధవా, ఊరుకునే కొద్ది నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేడివేనో, పిసుకుదా విధవా. ఏంటి మాటికి పిసుకుదా అంటున్నావు? ఏంటి మీరు పిసికేది పుచ్చగా? అసలు నేను ఎవరో తెలుసా? నాన్నగారు ఇలా రండి. అయ్యా వచ్చావా? ఇదిగో నాయన నీ 500 తీసుకుపో. ఇదిగో మీ వాడిని వెంటనే ఇక్కడి నుంచి తీసుకువెళ్ళు. క్షమించండి మాస్టారు. నువ్వేనా మాలోకం నన్ను మాస్టారు అంది? అవును సార్, పనికిరాని వాళ్ళందరూ డబ్బు సంపాదన కోసం తా అంటే తూరాని వాళ్ళు ఇలా కాన్వెంట్లు పెట్టేసి అసలు కాన్వెంట్లు పరుగులు తీస్తున్నారండి. అందుకే అన్ని కాన్వెంట్లో చేరి అన్ని పరీక్షిస్తున్నాను. మా నాన్నగారు విద్యాశాఖలో ఉన్నత అధికారి, ఆయనకి ఈ స్కూల్స్ లో ఉండే విషయాలన్నీ చెప్పడం కోసమే ఇలా నేను వచ్చానండి. అయ్యా దొరా నిష్క్రమించండి, నా స్కూల్ క్యాన్సిల్ చేయకండి. ఏదో బుద్ధి గడ్డి తిని లాభాల కోసం ఐస్ క్రీంల మీద వదిలిపెట్టి ఇలా స్కూల్ పెట్టినా, మొత్తం మీద పైసలు ఎన్నో గుంజినా. అయ్యా బుద్ధి వచ్చిందయ్యా, ఇట్లాగ ఎప్పుడు చేయనయ్యా. చూడండి, ముఖ్యంగా నేను చెప్పేది ఏమీ లేదు. స్కూల్ యూనిఫారాల మీద, బూట్ల మీద, టైల్ మీద, స్కూల్ ఫీజుల మీద ఉన్న శ్రద్ధ చదువులేని పిల్లల మీద ఉంచితే ఎప్పుడో విద్యా సంస్థలు బాగుపడతాయి. స్కూల్కి మంచి పేరు వస్తుంది, మనిషిగా మానవత్వంగా మీకు మంచి పేరు వస్తుంది. సస్తే బూట్ల గురించి డ్రెస్సుల గురించి పిల్లల్ని ఏడిపించనయ్యా, చదువు మీదనే జాస్తి చూపిస్తానయ్యా. అయ్యా బుద్ధి వచ్చిందయ్యా, నా స్కూల్ క్యాన్సిల్ చేయకండి అయ్యా. సరే ఇక నుంచి అయినా మీ స్కూల్ని మంచిగా నడపడానికి ప్రయత్నించండి. చదువురాని పిల్లలకి చక్కగా చదువు చెప్పండి. ఉంటాను.